కందిచర్ల మండలం నగరంపేట వాస్తవ్యులు మాగంటి శ్రీనివాసరావు గారు, ప్రసన్న కుమారి గారు, వర్షిత గారు, చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపు సగం అయితే పూర్తి అయిపోయింది. ముఖ్యంగా చూడొచ్చు ఒక మోడల్, ఒక డిజైన్ అయితే మనకి ఇక్కడ స్వామి ఆలయం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం కాబోతా ఉంది బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో. ముఖ్యంగా ఆలయ నిర్మాణం చూడొచ్చు మనం, సగం మొత్తం కూడా చుట్టూ దేవాలయ నిర్మాణం అయితే సగం పూర్తి అయిపోయింది. వస్తుంది కానీ కలు ప్రతిరోజు కూడా అప్డేట్స్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. చూడమ్మా ఇదిగో నరసింహస్వామి ఆశీస్సులో ఉండాలని కోరుతున్నాం. జయ నరసింహ, జయ నరసింహ, జయ జయ నరసింహ. హైదరాబాద్ వాస్తవులు గండి రాఘవేంద్రరావు గారు, ఆమె గారు, వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి 516 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి చూడొచ్చు ఈ రోజు ఆదివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది బాగా కొనసాగుతుంది. సమయం 9:30 అవుతుంది. ఈ సమయంలో కూడా భక్తులు వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి అయితే చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్వామి యొక్క దర్శనాన్ని అయితే పొందుతూ ఉన్నారు. చూడొచ్చు మనం. తాగుతుండ్రు మళ్ళా తాగకూడదు. చెప్తాను నేను పోయిద్దంటే ఇంత చెప్తానంటే స్వామివారి ఆలయ చుట్టూ కూడా చాలా వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ జోరుగా నాట్లు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ రైతులంతా కూడా వరి పంటల్లో ముఖ్యంగా నాట్లు జోరుగా జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు దూరంగా కనిపిస్తున్నటువంటి కూలీలు నాట్లు వేస్తున్న క్రమం అయితే మనం చూడొచ్చు. స్వామివారి ఆలయ కింద భాగంలో చాలా దూరమైన ప్రాంతంలో నాట్లు వేస్తూ ఉన్నారు. మనకి ఇలా కనిపిస్తూ ఉంది, చూడొచ్చు మనం. వెంకటరామపురం వాస్తవులు చంద్రరావు గారు, లక్ష్మి గారు, సూర్యవంశ గారు, వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణానికి
150 రూపాయలు అర్పించారు. వారిని వారి కుటుంబాన్ని బాలా నరసింహ